దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుల గురించి మీరేమంటారన్నా? అది సక్సెస్ గాని మాట గురించి మనం మాట్లాడుకున్న వేస్ట్. అది అయినా వాళ్ళ విషయం అనుకోండి. జనసేన కూడా 10 ఏళ్ళు అయిందిగా పార్టీ పెట్టి. దేనికి 10 ఏళ్ళు అయినప్పుడు 10 ఏళ్లలో ఒక నాయకుడు ఎన్నిసార్లు అధ్యక్షుడు ఎక్కడ గెలవాలి? పోటీ చేసిన 2 చోట్ల గెలవాలి కదా, గెలిచాడా? మరి ఆ పార్టీ గురించి అసలు మాట్లాడుకునే అర్హత కూడా మనం ఇక్కడ వేస్ట్. ఈ శుభ సందర్భంలో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటం కూడా పరమ వేస్ట్. ఈ పొత్తుతో వచ్చి జగన్ గద్దె దింపుదామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదన్న. మళ్ళీ ఏ పొత్తుతో వచ్చి జగన్ ముందు గెలిచి రమ్మానండి, ఆయన నుంచున్న తాడ గెలిచి రమ్మానండి. ఎన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారు, మునుపు పొత్తులు పెట్టుకున్నారు, ఏమైంది? విఫలం అయిపోయింది, ఓడిపోయారు. ఫ్లాప్ అట్ర ఫ్లాప్. దీని గురించి అసలు మాట్లాడే పనే లేదు. పవన్ కి 160 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ప్రతిపక్షాలు 160 సీట్లు పవన్ కి వస్తాయని చెప్పి అంటున్నారు కదా. మిగతాయి రావంట, ఈయనంట. అవన్నీ టైం పాస్ కు మాట్లాడుకునే మాటలు తప్ప అది అవాస్తవం. జగన్ వైనాట్ 175 అంటే జగన్ వైనాట్ 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్. వైనాట్ 175 అని జగన్ అంటుంటే నేను నోట్లో వేలు పెట్టుకొని కూర్చున్నావా, నాకు కూడా వస్తాయి 60 సీట్లు అంటున్నాడు కదా. ఇక ఆ మాత్రం అనుకోకపోతే ఆయన పార్టీ పెట్టింది ఎందుకు, దీనికి ఎందుకు? ఆ మాట చెప్పుకోకపోతే ప్రజల్లో ఇంకా ఏ నమ్మకం ఉంటుంది ఆయనకి? అవి చెప్పుకొని టైం పాస్ మాటలు జనాన్ని మారుద్దామని చూస్తున్నారు. ఆయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకుంటే అప్పుడే ఫెయిల్యూర్ అయిపోయిండు జనసేన అధ్యక్షుడు. అదవరకన్నా కొద్ది గొప్ప కొంచెం నేముందేమో నీతని. ఇప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ జెండా మోస్తున్నాడండి? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఆయన జెండా మోయాలా, ఈయన జెండా మోయాలా, చంద్రబాబు మోయాలా? వీళ్ళు ఏ జెండాలు కొట్టుకోవడమే సరిపోద్ది, వీళ్ళు జెండాలు మోసుకోవడానికి. ఎవరు అనేది ఒక 20 మంది 30 మంది అంటున్నారేమో. అదే మాట ఇక్కడ అడిగామనుకోండి జగన్ గారి గురించి, మేము మొత్తం చెప్తాం. అదే సభ పెట్టినా వాళ్ళు ఏది చేసినా ఏంటి ఆయనే చెప్పాడు, నాకేంట నన్ను చూడ్డానికి వస్తున్నారు తప్ప నాకు ఓటేద్దానికి రావట్లేదని ఆయనే చెప్పాడు. ఆయనే వాస్తవం ఒప్పుకున్నాడు. ఇక అయినప్పుడు ఆయనకి రాజకీయాలకి ఆయనకి ఎందుకు వేస్ట్ రాజకీయం గురించి మాట్లాడేది. జనాలు కూడా పవన్ కళ్యాణ్ కోసం సభలు పెట్టినప్పుడు వెళ్తున్నారు కదా, బహిరంగ సభలు పెట్టినప్పుడు. ఏమండి ఒకసారి పెడితే వస్తారు, ఏ యాక్టర్ చూద్దామని అందరు వెళ్తారు. రెండోసారి కొద్దిగా వెళ్తారు, మూడోసారి వెళ్తారు. పొత్తు పెట్టుకున్నాక ఎవరు రోడ్ షోకి కూడా రాదు. అవునా కాదా? రారు. ఏంటంటే ఫెయిల్యూర్ అయ్యారు వాళ్ళు, అంతే. ఇక వాళ్ళకి జనంలో నమ్మకం లేదు. ఆ నమ్మకం కాదు. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. జగన్ నీకు నాకు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత అనేది అంటాడు కదా. ఏమండి యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి తీసుకుని యుద్ధంలో చూసుకుంటాడు తప్ప యుద్ధం బయట నేను అజ్జేస్తా ఇజ్జేస్తా అన్నోడు ఏమని చేశాడా? ఏమీ చేయలేడు. ఇప్పుడు ఆ మాటల డామినేషన్ తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. 10 కాదు 15 కాదు 20 సంవత్సరాలు అయినా సరే ఆయన గెలవడు, అంతే. ఎక్కడ ఆయన చేసేది ఏం చేస్తున్నాడు తెలుసా? దొంగలకి కొమ్ము కాస్తున్నాడు, అవినీతి పరులకి. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒకటి పెట్టారు, ఎలా చూడొచ్చు దీన్ని? అది ఫెయిల్యూర్ అయిన మాట మనం మాట్లాడుకున్న వేస్ట్. అది దాని గురించి అసలు మాట్లాడే పనే లేదు. కమిటీలు మీటింగ్లు పెట్టుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా. ప్రజలకి మంచి చేసేవాడు ఏడున్నా ప్రజలే వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన ఇట్ట పోరాడి ఇంకోళ్ళతో పొత్తులు పెట్టుకునేది ఉండదు. ప్రజలకి న్యాయం చేసేవాడు దొంగలతో కలుస్తాడా, నీతిగా చేస్తాడా? ఒక్కడే. ఇప్పుడు చేసింది ఏంటి? వాళ్ళు దొంగలతో కలిచాడు. దొంగలతో కలిసేది ఇంకో దొంగే కలుతాడా? మంచోడు కలుతాడా? జగన్ కూడా పైన నొక్కుతున్నాడు, కింద ఒక బటన్ నొక్కి డబ్బులు నొక్కేస్తాను అని చెప్పి అంటున్నాడు కదన్న. మళ్ళీ ఏ బటన్ ఎక్కడైనా ఇప్పుడు సిస్టాలు అన్నీ ఉన్నాయి. ఏంది ఇన్ని పథకాల్లో అందరికీ సమన్యాయం చేసుకుంటా వస్తున్నాడు అన్ని వర్గాలకి. ఒక్క సీఎం ఏంటంటే బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. నొక్కని బటన్లు కూడా నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పలేదు ఒకసారి వారాహి యాత్రలో. ఎవరు? పవన్ కళ్యాణ్. నువ్వు నొక్కని బటన్లు చాలా ఉన్నాయి, మరి ఈయన వెళ్ళి నొక్కొచ్చు కదా, జనానికి వివరించవచ్చు కదా. ఈయనేం చేస్తున్నాడు అంటే కాదు, వాస్తవాన్ని వివరించమనండి. ఆ వివరణ జనంలోకి తీసుకురమ్మనండి, అప్పుడు జనం అడుగుతారు. జనంలో జనానికి కొద్దిగా మసిబూసి మారేడుకాయ రాద్దాం అన్న టైపులో ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన కలిసి. అవన్నీ బుద్ధిదే, పెట్టి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అవన్నీ బుద్ధిదే. అటు వల్ల ఉపయోగం గెలవడు ఎందుకని అసలు లేదు. ఆయన దగ్గర అంత ఇది లేదు. జనం అమ్ముకుంటున్నాడు.
జనాన్ని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు కానీ గెలవడు. అదే తీసుకెళ్ళి నువ్వు నౌకరుండయ్యా ఆయన దగ్గర అంటున్నావు, తీసుకున్నప్పుడు ఇంకెందుకు మిగులుతాడు, ఎవడేస్తాడు? అది కాబట్టి ఇక అలాంటి అట్టాయి చెప్తాడు మాటలు, సినిమా డైలాగ్ లేక ఏముంది అట్టాయి చెప్తారు. మళ్ళీ రైతులకు కూడా ఎలాంటి పనులు చేయలేదు జగన్ అంటున్నారు. చెప్తాక ఏముంది గురి చెప్తారట. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి, చెప్పాలి కదా. చెప్పినప్పుడు ఏం చేయాలి? అవతలని విమర్శించాలి. అది మనం చేయలేకపోయినా అవతలని విమర్శిస్తే బాగుంటుంది. ఆ లెక్కన వాళ్ళు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వేస్ట్ అన్న, నేను పక్కా పవన్ కళ్యాణ్ ఆయనకే తెలియదు అన్న. సినిమా పరంగా వస్తే నేను సపోర్ట్ చేస్తా, రాజకీయానికి వస్తే సపోర్ట్ చేయను. అదే ఓట్లేదు సీఎం పరంగా పవన్ కళ్యాణ్ ని సినిమా పరంగా నేను ఫ్యాన్ అయినన్నా, కాకపోతే సీఎం గా నేనే ఒప్పుకోనన్నా. సీఎం కి ఉండాల్సిన క్వాలిటీ ఒకటి కూడా లేదన్నా మా పవన్ కళ్యాణ్ సార్కి. అందుకని మేము సీఎం గా ఒప్పుకోవాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ అడిగితే నీ ఓటు నాకు అవసరం లేదు అంటాడు. మా జగన్ అన్న అలా అండు, నువ్వు నాకు ఓటు అయిపోయినా నేను నీకు మంచి చేస్తా అంటాడు. రాజకీయాలు ఉండాల్సిన బుద్ధి అది, మనోడికి అలా ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంతకంటే ఎక్కువ చేస్తా అంటాడు, అభివృద్ధి వెళ్ళి పాలన చేస్తా అంటాడు కదా. దేనికనేదే కానీ చేసి చూపించింది ఎక్కడన్నా, చేస్తాననేదే కానీ చేసి చూపించింది ఉంటే కదా ప్రజలు నమ్మేది. నమ్మాలంటే ప్రజలకి చేసి చూసింది ఉంటేనే నమ్ముతారు. అట్లా కాకుండా చేసేది చేస్తాను ఎవరైనా నేను చెప్తాను, నేను ఒక కార్యకర్తని, కాకపోతే నాకు ఒక పోస్ట్ రావాలంటే చేస్తానని చెప్తాను, కానీ చేసి చూపిస్తే కదా జనం నమ్మేది. రావన్నా 175 170 పక్క, ఇందులో రాసి పెట్టుకోవడమే, తిరిగి చూసుకునేది లేదు. 175 మాకే వస్తే ఇంకా ఆయనకు వచ్చేది ఎక్కడన్నా? రావాలంటే మేము వదిలేయాలిగా, మేము వదలం ఆయన రావడానికి. 15 సీట్లు అంటారా? మేము వదిలేసిన వాటిలో కొన్ని ఏమన్నా తీసుకుంటాడేమో, కానీ ఆయనకంటూ ప్రత్యేకించి ఏమీ రావు, అంతే తప్ప ఆయనకంటూ ఏమీ లేదు. టీడీపీ జనసేన పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? అసలు టీడీపీ జనసేన రెండు ఒకటేనా లేకపోతే విడివిడిగా పోటీ చేస్తున్నాయి వాళ్ళిద్దరికే తెలియదు. మాకేం చెప్తారన్న ఒక క్లారిటీ లేదు వాళ్ళిద్దరికి. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, ఉమ్మడి మేనిఫెస్టో. టీడీపీ జనసేన రెండు కలిపి ఒకటే మేనిఫెస్టో వదిలిద్దన్న. మా పార్టీ వచ్చేసి ఒకటే మేనిఫెస్టో ఉంటుంది, వైసీపీ అనేది ఒకటే మేనిఫెస్టో, ఒకటే సిపి. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిపి ఒకటే వదులుతాయి. అది ఇప్పుడు జనసేనకి ఎలా, మేము టీడీపీకి ఎలా ఓటు అనేది వాళ్ళే కొట్టుకు చేస్తున్నాం, మేమే ఎక్కడన్నా. పవన్ కళ్యాణ్ అంటారు కదా నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి జగన్ అంటారు కదా, ఎలా చూడొచ్చు? అసలు ఆయన అనే మాటకి ఆయనకి ఇచ్చే గౌరవం ఎంత, అసలు సీఎం గారికి ఇచ్చే గౌరవం మనమైనా కానీ సార్ అని పిలుసు. అక్కడ ఆ స్టేజ్లో ఉండి ఆయనే సార్ అనుకోకుండా మీరెంత అది ఎంత అని అంటే ఆయనకి అసలు మరి తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు చూసుకోవాలి ఒకసారి. ఆయన అదేనన్నా చెప్పట్లా, సినిమా పరంగా పనికొస్తారు. సినిమా పరంగా అయితే ఎవర్రా నువ్వు ఏంట్రా నువ్వు, సినిమా పరంగా రాజకీయంలోకి అవి పనికిరావు. అందరినీ గౌరవేయాలి, అందులో మనం ఉండాలి. ఇవన్నీ వేస్ట్ అన్న. 2024 175 పక్క, ఇందులో రాజు పెట్టుకోవడం తిరిగి చూసి యాక్టింగ్ అన్న, సినిమాలో యాక్టింగ్ బయట చూపిస్తున్నాడు అంతే. అసలు పవన్ కళ్యాణ్ ఆయనకి దిక్కులేదు. ఇక మళ్ళీ ఆయన వచ్చేది యాత్ర ఏమీ లేదు. ఆయన ఫ్యాన్స్ ఆయన నమ్మట్లా, అంట వరకే. ఆయన అంటగా సీఎం అంటా కానీ మీరు ఓట్లు వేయలేదని ఆయన అంటగా మీరు అంటవే కానీ మీ అమ్మ మీ నాన్న మాట ఈ పథకాలు ఎవరు ఇస్తారయ్యా, మీ పిల్లలు ఏదో అడుతున్నారు తప్ప ఈ పథకాలు ఎవరు ఇస్తారని చెప్పి వాళ్ళే అన్నారు కదా. పవన్ కళ్యాణ్ అంటుండవు మీరు ఓట్లు వేయట్లేదు నాకు వస్తున్నారు తప్ప ఓట్లు వేయట్లేదు అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ లేడు, అసలు మాకు లేడు. అసలు మేము వెయ్యం అసలు. ఈ రెండు ఆయన పార్టీ పెట్టినా అసలు మాకు ఇప్పుడు ఈ ఆంధ్ర అట్లా అసలు లేవు. అసలు మా ఏరియా అసలు లేదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఏం చేయలేడు. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగా నిలబడటమే రావట్లా, సీట్లు అమ్ముకోవడమే సరిపోతుంది ఎంతవరకు. ఎప్పటికప్పుడే జగనే వైనాడు 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం అంటున్నాడు కదా. అసలు 175 పక్కా కంపల్సరీ జగనే. ఈసారి జగన్ కి 15 సీట్లకు మించి రావంటాడు కదన్న. మళ్ళీ జై జగన్ కంపల్సరీ ఫామ్ ఫిలప్ చేస్తాడయ్యా.
జై జగనే. అంతే 60 కాదు 175 జగన్కే. ఇక వాళ్ళకి ఎవరికి ఏమి ఉండవు. మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుల ప్రభావం ఎలా ఉండబోతుంది అంటున్నారు? అబ్బో టీడీపీ జనసేన ఇంకో ఏమన్నా 2-3 పార్టీలు ఉంటాయి. తర్వాత కేఏపాల్ గారి పార్టీ ఒకటి ఏదో ఉన్నట్టుంది. అదొకటి తెలంగాణలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ కూడా అన్ని కలిపి వచ్చి మొత్తం బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందిలే, ఒకప్పుడు టీఆర్ఎస్ కదా. సో అవన్నీ కలుసుకొని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో గెలుచుకొని వచ్చేస్తాడు డెఫినెట్గా. సంక్షేమ పథకం స్వామి, సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి పేదవాడికి అందిన సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందిన సంక్షేమ పథకం వాళ్ళు ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిర్విరామంగా బ్రహ్మాండంగా విజయకేతనం ఎగరేస్తారు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ చేసిన పొత్తులతోనే వచ్చినప్పుడు కూడా ఈసారి నేను జగన్ గద్దె దింపుతాను లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా, ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో పోటీ చేస్తున్నాడు, అక్కడ బీజేపీతో కాపురం చేస్తున్నాడు, ఇక్కడేమో తెలుగుదేశంతో కాపురం చేస్తున్నాడు. మరి 2 చోట్ల 2 మొగుళ్ళతో కాపురం చేసే వాళ్ళు ఏమంటారు అనేది మీరే ఊహించుకోవాలి. అది మళ్ళీ ఈసారి ఇస్తారా మరి పవన్ కళ్యాణ్కి ఛాన్స్? ఏమో 2 చోట్ల పోటీ చేస్తున్నట్టున్నాడు ఈసారి కూడా. ఒకవేళ 3 చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల ఓడిపోయే అవకాశం కూడా ఉంది ఈసారి. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా ఆయన కూడా పార్టీ పెట్టి. 10 ఏళ్ళు అయింది, నిలకడేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు వెనకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ ఆదరిస్తాం, కానీ రాజకీయంగా వచ్చేసరికి ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తాం. ఎందుకు ఏ నమ్మకంతో చెప్తున్నారు అలా జగన్కే ఓటు వేస్తామని? సార్ సంక్షేమ పథకం ఒకటే సార్ మమ్మల్ని నడిపించేది. ప్రతి పేదవాడికి మీరు ఏ పేదవాడిని తీసుకున్నా సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుండి కూడాను ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు కానీ ఆ రోజు ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎక్కడ లేని అభిమానం, ఇంత దూరం నుండి రావాల్సిన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు టీడీపీ జనసేన, ఉమ్మడి మేనిఫెస్టో, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన పర్వాలేదండి. ఉమ్మడి మేనిఫెస్టో మంచిదేగా. ఇప్పుడు నువ్వు ఇది ఇవ్వు నేను ఇది ఇస్తాను, నువ్వు డ్రాయర్ ఇవ్వు నేను ప్యాంట్ ఇస్తాను, నువ్వు షర్ట్ ఇవ్వు నేను బనియన్ ఇస్తాను అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కానీ మేము టోటల్గా మా మేనిఫెస్టో వచ్చేసి టోటల్ సూట్ ఇస్తాం మేము. అక్కడక్కడ టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు కూడా గొడవలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? టీడీపీ జనసేన వాళ్ళ పార్టీలు గొడవలు మొన్న ఈ మధ్య నేను కూడా ఎక్కడ యూట్యూబ్లోనే ఎక్కడ చూశాను స్వామి. అదేమైందంటే ఫస్ట్ ఇద్దరు కలిసి మనం ఒక మీటింగ్ పెట్టుకున్నామని చెప్తున్నారు. ఆ ఇద్దరు మీటింగ్లోనే పొత్తులు కుదరగా కొట్టుకుంటున్నారు. ఇది ఇంకా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. మరి టీడీపీ జనసేన పొత్తులతో పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుంది. ఫస్ట్లో 2014లో చేశారు కన్నా టీడీపీ జనసేన 2014లో చేశారు, అప్పుడేమో రాలా, ఇప్పుడైనా వస్తుంది. అది నేను పవన్ కళ్యాణ్కి వేరే అభిమాని. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చూసి పెరిగిన వాడిని నేను. ఆడి యాటిట్యూడ్ నచ్చక, ఆ బిహేవియర్ నచ్చక ఏదో ఒక మాట తిడితే 10 మాటలు తిడుతున్నాడు, కానీ రాజకీయం చేయడం తెలియదు, ఓట్లు క్యాష్ చేసుకోవడం తెలియదు, మాట్లాడటం తెలియదు, ఏమీ తెలియదు. కనపడితే కుక్కను కాల్చినట్టు కాల్చిపడతానని పవన్ కళ్యాణ్. వాడికి మాట్లాడడం రాదు, కేవలం డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు, డబ్బుల కోసం ఉన్నాడు. 5 సంవత్సరాలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క క్వశ్చన్ చేయలేకపోయాడు చంద్రబాబుని. నేనున్నా ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టి దానికి సపోర్ట్ చేసి ఒక్క క్వశ్చన్ కూడా చేయలేకపోయాడు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద పోటీ తప్ప ఈడు పవన్ కళ్యాణ్ ఈ వేస్ట్, చంద్రబాబు వేస్ట్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తల్లి అనింది టీడీపీ పార్టీ అని చెప్పి సూచించిన ఆడికి సిగ్గు లేదు కదా అసలు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఆడికి సిగ్గు లేదు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పెట్టినాడు, ఎమ్మెల్యేకి కూడా గెలవలేడు, ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేడు. మీరు వైనాడు 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చున్నాం అనేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని నేను ముందే చెప్పినన్నా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నాకు 27 సంవత్సరాలు. నాకు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే నేను 20 మందిని తీసుకెళ్తాను, ఇప్పటికే వెళ్తాను. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే వాడి బర్త్డే నేను జాబ్ చేయడం మొదలేసి 22వ సంవత్సరం నుంచి ఇప్పటికి 7 సంవత్సరాలు ప్రతి బర్త్డే చేస్తాను నేను మా ఊర్లో పవన్ కళ్యాణ్. ఇప్పటికి బ్యానర్ కట్టి నేనే బర్త్డే చేస్తాను నా సొంత డబ్బులతో. ఓటు మాత్రం వేయను. యాటిట్యూడ్ నచ్చాలి కదా. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటి? మంచి చేయాలి, మంచి చేయించాలి. వాడికి ఓన్లీ పగ అంతే. జగన్ ఓడించాలనే నినాదం తప్ప జనాలకి మంచి చేయాలి అనేది ఆడి మనసులో లేదు. చంద్రబాబు ఏం చెప్తాడో అదే చెప్తాడు తప్ప పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయం చేయడానికి రాలేదు. జగన్ ఓడించాలి, అదే ఆడి నినాదం. అందుకే జనాల నెంబరు వార్డ్ నెంబర్ కూడా అవలేడు లాస్ట్కి. ఓన్లీ డబ్బు డబ్బు డబ్బు. ఇంకో పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ నా పెళ్లి గురించి మీకెందుకు? మీరు కూడా పెళ్లి చేసుకోండి. నేను బర్ణం ఇచ్చే పెళ్లి చేసుకున్నాను కదా. మీరు బర్ణం ఇచ్చే అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విడాకులు తీసుకున్నా 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అట్లా బర్ణం ఇచ్చి 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా?
అంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఏమైపోవాలి, ఆ ముగ్గురు పెళ్లి చేసుకున్న ముగ్గురిని వదిలేసట. అంటే ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్తున్నాడా మీరు కూడా 4 పెళ్ళిళ్ళు చేసుకోండి 4 పెళ్ళిళ్ళు చేసుకోండి అని భరణం ఇచ్చేసి, అది ఎంతవరకు కరెక్ట్? అదే ఆడికి సిగ్గు లేదు కదా, సిగ్గులేనోడు అట్టే మాట్లాడతాడు, సిగ్గున్నోడు ఎందుకు మాట్లాడతాడు? ఆ లంగానా కొడుకు మాకు తెలియదు అన్న. 10 పార్టీ పెట్టి సినిమా హీరో 10 ఏళ్ళ ఆ లంగానా కొడుకే తెలియదు అసలు. మా పవన్ కళ్యాణ్ అనే లంగానా కొడుకే తెలియదు. పవన్ కళ్యాణ్ అనే లంగానా కొడుకే తెలియదు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు అసలు? ఏమన్నా చేసినాడు? ఏమన్నా ఎవరికైనా గుర్తుందా అసలు? జనాల్లో ఎవరికైనా గుర్తుందా పవన్ కళ్యాణ్ అనేది? ఏముంది ఆ లంగానా కొడుకు దగ్గర? ఆడ లంగా వాళ్ళ అన్న పార్టీ పెట్టిండు, ఇప్పుడు రాకుండా ఏం చేసాడు ఏం చేసాడు, ఈ లంగా పార్టీ పెట్టిండు, వీళ్ళతో చేతులు కలపడం తప్ప ఏముందని నా కొడుకు. అన్న ఒకటే ఒకటి చెప్తున్నాను అన్న, మాదైతే ఒక బ్రాండ్ అన్న, జగన్మోహన్ రెడ్డి అయితే ఒక బ్రాండ్. ఎందుకంటే ఈ జనం అంతా తక్కువ అనేది. గద్ద ఆడవప్పు కాడ ముండ అన్న ఎవడాడు అనేది పవన్ కళ్యాణ్ ఆడమ్మ ముండ. నా కొడుకు ఏం తెలుసా నాడికి? ఏం తెలుసా నా కొడుకు? వాళ్ళ కుటుంబంలో మొత్తం హీరోలు చేయడం తప్ప నా కొడుకు ఏం తెలుసా నాడికి? ప్రజల కష్టాలు ఆడికి ఏం తెలుసా నాడికి? ఏం తెలుసు ఆడికి? విజయవాడలో దిగి ఒక 4 కిలోమీటర్లు తిరగలేకపోయింది ఆ ఎదవా. విజయవాడలో దిగి 4 కిలోమీటర్లు తిరగలేకపోయింది ఆ ఎదవకి ఏం తెలుసు ప్రజల కష్టాలు? ఏం తెలుసు ఆడికి? మాట్లాడితే నేను మా నాన్న వెళ్ళి అది చేసి ఇది చేసి ఆడమ్మ బొచ్చు చేసిన నా కొడుకు, బొచ్చే నా కొడుకు. వాస్తవంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎప్పుడు పంజాబ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా జగన్మోహన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నా కొడుకు ఎప్పుడైతే మా జగన్ అడ్డం తిరిగిండో నా కొడుకు కొద్దిగా నా కొడుకు ఇప్పుడు కొద్దిగా నా కొడుకు. ఏపీ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రావాల్సిన లేదన్న, జగన్ ఉంటే చాలు. జగన్ ఉంటే ఆపోజిషన్ పార్టీలు అయినా సరే జగన్ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటావు? అసలు మధ్య అసలు ఆడి తీసుకొచ్చి మైండ్ ఖరాబ్ అయిపోతుంది. సీఎం స్టేట్ మొత్తంలో ఎవడున్నాడు? ఈ ఇండియాలోనే నెంబర్ 1 సీఎం ఎవడు? పోటీ చేసినాడు చిరంజీవి. ఎవడో మెగాస్టార్ అంటే మంచి నేమ్ ఉంది. ఏం బీగాడు? 18 సీట్లతో సాబ్ చుట్టేశాడు. 18 సీట్లు అసలు ఇవన్నీ కాదు. నేను ఒక్క క్వశ్చన్ ఎత్తాను, సమాధానం చెప్పు. టీడీపీ అనేది ఎన్టీ రామారావు కాడి నుంచి కాడ డైరెక్ట్గా సొంతంగా వచ్చి పోటీ చేసి గెలిచిందా? ఎన్టీ రామారావు టైంలో కాడ నాదెండ్ల భాస్కర్రావుని కలుపుకుని కమ్యూనిస్ట్ వాళ్ళని కలుపుకుని పార్టీ గెలిపించారు. ఎవరైనా సరే చెప్పమను, అది చెప్పమని ఎవరైనా సరే. టీడీపీ వాళ్ళని సొంతంగా పోటీ చేసి ఎవరైనా సరే పోటీ చేసి గెలమను. సింగిల్ పవన్ కళ్యాణ్ ఈసారి మాకు 160 సీట్లు వస్తాయి, జగన్ వచ్చేది 15 సీట్లే కేవలం అంటున్నాడు. అన్న మైండ్ చెడిపోతుంది. నువ్వు మధ్య పేరు అసలు ఆడేవాడన్నా దేనికి వరకు వస్తాడు? చిరంజీవి ఏం చేయలేకపోయాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? నువ్వు చెప్పు. ఒక ప్రతిపక్ష నాయుడికి నాయకుడు అనేవాడికి ఏముండాలి? నాయకుడికి అనేవాడికి ఏముండాలి? బ్రెయిన్ ఉండాలి. అదుందా? చెప్పుతో కొడతా, రాళ్లతో కొడతా, గొట్టలో తీసుకొట్టిస్తా. ఎవడు కొట్టలో తీసుకొడతాడు? మేము కొట్టలేవా? రమ్మని ఎవడు కొట్లాడితే అడికి రమ్మని. మేము ఎవరిది ఏమో కొట్టలో మాకు లేదా దమ్ము? నేను పారంభోళ్ళు ఎన్నో మాట్లాడతారు, అవన్నీ మనకు అనవసరం. 100 మంది ఎదురొచ్చినా సరే సింహం సింగిల్ గానే వస్తుంది, ఇది గ్యారంటీ. సరే ఆడి బతికంత రైటే. సరే పరిటాల రవి గుండెకి ఎక్కినప్పుడు ఈడెవడు గుండు గుడిచాడు? ఎందుకు మరి? రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడా? చెప్పు. పరిటాల రవి గుండెకి ఎక్కితే మరి వాళ్ళన్ని దగ్గరికి వెళ్ళలేదా? రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చాడు? పవన్ కళ్యాణ్ కూడా తల్లిని దించిన పార్టీలో చేరడం ఎలా చూడొచ్చు అంటారు మీరు? అసలు మధ్య ఆడి గురించి ఎందుకన్నా దండం పెడతాను? అసలు వద్దని అసలు ఆడి వేస్ట్. ఇదిగా పోయినసారి తల్లిని అన్నారు అని చెప్పి బాధపడ్డారు టీడీపీ వాళ్ళ మీద. తిరగబడకుండా అలాంటి పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. లోకేష్ ని చెప్తా కొడతా అన్నాడు, ఎన్నో అన్నాడు. చంద్రబాబుని అన్నాడు, ఈడుతాను అన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆల్దే ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడుకో, దీంట్లో మాట్లాడకూడదు. మళ్ళీ వెళ్ళి ఆల్దే నాగుతున్నాడు. అది పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ 5 పిల్లలు అన్నాడు, డజన్ మందిని చేసుకొని సినిమాలు తీసుకోమని. భరణం ఇచ్చే పెళ్లి చేసుకున్నారా? మీరు కూడా పెళ్లి చేసుకుని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆడనే
చేసుకొని ఇంట్లో సినిమాలు తీసుకోమాను లాంటి అంట్లు కడుక్కోమాను. నా పిల్లలతో మీకు ఎందుకు చెప్పుకుంటే సమాధానం అసలుకి జగనన్నతో పోటీ అయ్యేవాడే లేడు. జగనానికి మేము ఉండం. మళ్ళీ జగన్ నీ బతుకెంత నువ్వెంత అని పవన్ కళ్యాణ్ అంటాడు కదమ్మా. ఏంటండి నీ బ్రతికెంత నువ్వెంత అని చెప్పి జగన్ అంటాడు కదా. మరి గిట్టకి ఎన్నో అంటారు. పులి ముందల పిల్లలు బనికిరావని చెప్పు. పులే నీకు తమ్ముడు నా మీద చెయ్యి జగన్ అంటాడు. మేము అక్క చెల్లెలు మేము ఉండం జగనానికి. ఆడేంటి చేసేది ఎదవా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆడ సీట్ ఆడికి గెలుచుకోమని మాకు చాలు. అప్పుడు మేము మళ్ళీ ఆడికెళ్ళి చేస్తాం. మళ్ళీ ఈసారి 160 సీట్లు నాకు వస్తాయంటాడు పవన్ కళ్యాణ్. 165 160 పోయి 5 సీట్లు వచ్చినా మేము ఆడికి దాసోహం చేస్తాం. 160 పోయి 5 సీట్లు వచ్చినా మేము దాసోహం చేస్తాం. పవన్ కళ్యాణ్ పెద్ద చెత్త. పార్టీ పెడితే చెత్త పార్టీ ఎందుకు? అందరికి బాగున్న పార్టీయే కావాలి. జగన్ పార్టీ మంచి జరగాలంటే జనసేన పార్టీ రావాలంటున్నారు. మాకు జగన్ పార్టీయే కావాలి. ప్రజలందరూ వస్తున్నారు కాబట్టి జగనే మెచ్చుకుంటున్నారు. జగన్ వైనాడు 175 అంటే నాకు కూడా 160 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఒక్క సీటు కూడా రాదు. టీడీపీలో కలిస్తే వస్తాయి అన్ని. చెత్తగా సింగిల్ గా పులిలాగా వస్తున్నాడు అక్కడే అందరు. జగన్ గెలుస్తాడు. టీడీపీ రాదు. వైసీపీ వచ్చింది. జగన్ వస్తాడు అంతే. నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం అంటున్నారు కదా. ఏది చేసినా సరే ఏది చేసినా జగన్ పక్కనే ఉన్నారు. జై జగన్. పవన్ ఒక వేస్ట్ పార్టీ. చంద్రబాబు పల్లకి మోయటానికి అతను ఉన్నాడు తప్పే అతనికి క్యాడర్ ఉంది. అసలుకి 170 స్థానాలు వాళ్ళ ఇన్ఛార్జీలు ఉన్నారా? వాళ్ళు సెకండ్ స్థాయి కేటగిరీ ఉందా? నెంబర్ 1 స్థాయి కేటగిరీ ఉందా? ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. 160 కాదు కదా. పవన్ కళ్యాణ్ గెలవమను. పవన్ కళ్యాణ్ భయం ఉండే కాబట్టి 2 సార్లు పోటీ చేస్తాను అంటున్నాడు. వాళ్ళకి అంత దమ్ము లేదు. సీన్ కూడా లేదు తమ్ముడు. లేదు. ఎందుకు చేయటం? ఎందుకన్నా చేయటం అవసరం లేదు. జగన్ పక్కగా 175 కొడతాడు. 160 అసలు క్యాడర్ ఎక్కడ ఉందన్నా? పవన్ కళ్యాణ్ క్యాడర్ ఎక్కడ ఉందన్నా? ఇప్పుడు ఇక్కడ నూజివేడి నియోజకవర్గం ఇతను ఇన్ఛార్జి, లేదా పలానా ఏలూరు ఇతను ఇన్ఛార్జి, పలానా చాటి ఇతను ఇన్ఛార్జి. అసలు ఇన్ఛార్జీలు చెప్పాను. అసలు అతను 170 స్థానాల పేర్లు తెలుసా? అసలు అతను 170 స్థానాల పేర్లు తెలుసా అతనికి? అతను వేస్ట్ అన్న. ఆయన సినిమాలు 10 ఏళ్ళు మరి జగన్ అదే 10 ఏళ్ళు అయింది 151 కొట్టుకున్నాడు. మరి అదే 10 ఏళ్ళు అయిన పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా గెలవలేకపోయాడు. అదే తెలుస్తుంది కదా అతనికి క్యాడర్ లేదని. అతను వేస్ట్ అన్న. సెంటిమెంట్ మరి 14లో కూడా సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ పనిచేయలేదుగా తమ్ముడు. ఆంధ్రప్రదేశ్ జనాలు తెలుగు గలవాళ్ళు, మంచి బ్రెయిన్ గలవాళ్ళు. ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు, గెలిపేయలేదు కాబట్టి 23 స్థానాలకు అప్పగిచ్చారు. జగన్ చేస్తున్నాడు కాబట్టి 150 ఇచ్చారు. ఇంకా బాగా చేశారు కాబట్టి 150 ఇస్తారు ఈసారి. మళ్ళీ చంద్రబాబు మన కంటి సమస్య మీద బయటకు వచ్చాడు. నిజం గెలిచింది అని చెప్పేసి అదంతా ఉట్టి బోగస్ అన్న. కంటి ఆపరేషన్ చేయించుకున్నవాడు హాస్పిటల్లో ఉండాలి కానీ మీటింగ్లకు వెళ్తామంటే, హైదరాబాద్లో మీటింగ్కి వెళ్తామంటే బీజేపీ వాళ్ళ మీటింగ్కి ఇంటికాడ ఉండాలిగా. అవన్నీ ఆయన నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్పి వ్యవస్థలు మేనేజ్ చేయడానికి బయటకు వచ్చాడు తప్పితే అదేం లేదు. మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ జైల్లోకి వెళ్తాడు. మన కంటి సమస్య అన్నాడు, మన గుండె సమస్య అన్నాడు, నాకు 3 నెలలు కావాలా. ఈసారి పంటి సమస్య అంటాడు, ఈసారి పిత్తి సమస్య అంటాడు. అతను అదే ముసలి నెక్క మూలిగినట్టుగా ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటాడు తప్పితే అతనికి అంత సీన్ లేదు. వాళ్ళ కొడుక్కి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి దమ్ము లేదు. తెలుగుదేశం పార్టీ మూటమ్మలు చదువుకుని అటుకెక్కడమే. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. చంద్రుడు ఎన్ని ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు, జగన్ ఒకవైపు. జగన్ సింగిల్ 175 పక్కా. పవన్ కళ్యాణ్ పెద్ద బోకరా నా కొడుకాడు. ఆడు చంద్రబాబు అంటకాగితే నేను ఎమ్మెల్యే అవుతారని ఆశతో ఆడు చంద్రబాబు అంటకాడి తప్ప మన ఎమ్మెల్యే గెలవలేకపోయాడు 19లో. ఇప్పుడైనా చంద్రబాబుని చేర్చుకుంటే నేను గెలుస్తానని ఆశతో ఎమ్మెల్యే కన్నా గెలవాలని ఆడు ఆశతో తప్ప ఆడికి ఏ ఆశలు లేవు. ఇప్పుడు కూడా గెలవని చంద్రబాబు అని గెలవనీడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే ఆడు నాకు సీఎం పథకాలను కోరతాడు. ఆడొకటే పవన్ కళ్యాణ్ ఏపీలో అవినీతి లేని రాజకీయం నుంచి చూపిస్తాడు. అసలు అవినీతి ఎక్కడ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు. చెప్పేది పవన్ కళ్యాణ్ తమ్ముంటే రమ్మను. మాది పోలసనపల్లి నూజివీడు మండలం తీసుకెళ్తా. ఒక్క ఇంట్లో కనుక పథకం రాలేదంటే కనుక
రమ్మని నిరూపిస్తా రమ్మను ఆడి గుండు గురికించుకుని నేను గుండు గురికించుకుంటా అడిగినోడికి పథకం రాలేదంటే నేను గుండు కొరికించుకుంటా పవన్ కళ్యాణ్ గుండు కొరికించుకుంటా రమ్మన్నాడు ఆడు మగాయితే రమ్మను పోల్సాని పేరు రమ్మను నువ్వు నియోజకవర్గం ఎవరికి ఎవడు ఆడికి ఇచ్చేది ఆడి కోట్లు ఎవరు వేస్తారా ఎవరు అవి ఉంటారు కుర్రోళ్ళు అంటారు అదేముంది కుర్రోళ్ళు అవే ఒకటి అంటూ ఉంటారు అవన్నీ మనకెందుకు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఫ్యాన్స్ నేను పవన్ చిరంజీవి ఫ్యాన్స్ అసలు పవన్ కళ్యాణ్కి వేయరండి అది జరగని మాట అది పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుకుంటాం తప్ప ఏదో నేను ఏదో పార్టీ పెట్టాను ఆయన ఏదో సినిమాలలాగా ఊగటం తప్ప ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలు తెలుసు అందుకే రాజకీయాల్లోకి వచ్చాను నేను ఒకటే మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే నేను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తా నేను అక్కడ ఏ నియోజకవర్గం నాకు తెలీదు నేనే గెలుస్తా ఆడికి వెళ్ళమను నేనే గెలుస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్యానల్ మీద నేను గెలుస్తా నేను అది నమ్మకం పథకాలు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను జగన్మోహన్ రెడ్డి మంచి చేశారు కాబట్టి నాకు ఓట్లు వేస్తారు నేను ఆ ఊరోండి కాకపోయినా ఆ నియోజకవర్గం కాకపోయినా నాకు ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్కి ఎవడు వేయడు అసలు అది వేస్ట్ అది టీడీపీతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏదో ఎమ్మెల్యేనా అవుతారని పెట్టుకున్నాడు టీడీపీకి 26 అంతా ఉండే 10% కలిసి ఒక ఎమ్మెల్యేని ఏడుతారు అని వాడి బాధ ఏంటంటే నేను అసెంబ్లీకి వెళ్ళలేకపోయిన బాధ ఆడు అసెంబ్లీకి వెళ్ళరా పంపిరు చంద్రబాబు వెళ్ళనీడు అడ్డి నాకు తెలిసిన వరకు అంతే జరిగేది అసలు జగన్ ముందు ఎవడు అవుతాడు ఈ జనం ఏంటి ఈ ప్రపంచం ఏంటి నూజివీడు నియోజకవర్గం ప్రతాప్ గారు ఆయన చేసిన మేలు ఎవడన్నా టీడీపీ చేసిందా నూజివీడికి అని ట్రిబ్లైటే తెచ్చారా నూజివీడికి మంచి వర్షం తెచ్చింది ప్రతాప్ గారేగా ఇక్కడ ఎంఆర్ఎఫ్ కాలనీ కట్టించారు 10,000 ఇల్లు ఇచ్చారు మాకు జగన్ 170 టీసీపీ చేస్తారు జగన్ గారు అసలు ఆడికి గెలమనండి ఆడు గెలిస్తే మేము సంతోషిస్తాం ఆడు మాటలకి ఎందుకంటే జనాలు ఏంటిది మీరు చూస్తున్నారుగా మేమేదో డబ్బులు ఇచ్చి వచ్చి మాట్లాడతాం కాదు పక్కా జగన్ 175 పక్కా కొడతాడు జగన్ గారు మళ్ళీ ప్రతిపక్షం కాదు వీళ్ళు ఈ రాష్ట్రంలో లేకుండా పోతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని భయపడాలి మేమే కొడతాం 24 తర్వాత చంద్రబాబుని జగన్ వీడు పవన్ కళ్యాణ్ మేమే కొడతాం ఎందుకు కొడతాం మేము 175 కొడతాం ఇక్కడ నోరెత్తే కొడతాం గొడ్లోపు తీసుకొడతాం అసలు సమస్య లేదు అది ఆడేవాడండి శాసీటాకి ఆడేవాడు కానీ మేలు చేశాడా పవన్ కళ్యాణ్ మేలు చేశాడా అంటాడు నేను అంటా కాకపోతే ఏంటంటే మా ముందు అంటలా ఆడెక్కడో ఇక్కడికి వచ్చి జగన్ నువ్వెంత నీ బతికెంత అనుమాను పవన్ కళ్యాణ్ మాసం ఒక్క దొరుకుద్దా పవన్ కళ్యాణ్కే నువ్వెంత పవన్ స్థాయి ఎక్కడ జగన్ స్థాయి ఎక్కడ జగన్ విమర్శించేంత మగోడు పవన్ కోసేస్తా నా కొడుకుని 24 తర్వాత కోసి ఉప్పు కారం పెట్టి ఊరేగే పవన్ కళ్యాణ్ గుండు కోరికి ఇచ్చి పట్టారా ఇలాగా అది జరిగేది వాస్తవం అది ఎందుకంటే సినిమా తీసుకోమనండి సినిమాలు తీసుకుంటే హిట్ అవుతుంది సినిమాలకు వచ్చినవాడు ప్రజలు నంగుతాడండి అసలు ఈ వ్యక్తి లేదండి పోటీ లేదండి జై జగన్ మళ్ళీ జై జగన్ మాకు దేవుడు మాకు రాని లేదు మా దేవుడు జగన్ మాకు రాని పథకం లేదు అడుగు జగన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంతకన్నా ఎక్కువ చేస్తా బాగా చేస్తా అంటున్నాడు ఇస్తావా ఛాన్స్ వార్డు నెంబర్కి వెళ్తుండే పవన్ కళ్యాణ్ వార్డు నెంబర్కి వెళ్తాడా పవన్ కళ్యాణ్ బయట పెట్టా ఒక విషయం చెప్పనా పవన్ కళ్యాణ్ మా జగన్కి కాలు కొడుతూ సమానం అది మాకు పోటీయే కాదు మాకు లెక్కే కాదు అది లెక్కే కాదు ఎన్నో కుక్కలు ఎత్తి చీయండి వెళ్ళిపోతాయి అవి జగన్ అలాంటి లైక్ చేసుకో పట్టించుకోడు అంతే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన పొత్తులతో మేమే వస్తాం 2024. ఆఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుందో తప్పు లేదు, కానీ గెలితే వాళ్ళు గెలుతారనేది వాళ్ళు చెప్పుకోకపోతే ఓట్లు ఎవరు వేస్తారు? పబ్లిక్ ఓట్లు వేయాలి పెడితే నేను అంటున్నాను, నేను చిన్న కార్యకర్తగా అంటా ఉన్నాను. ఏమంటున్నాను,
మాకు జగన్ గారికి 151 సీట్లు మించి వస్తాయని మా కాన్ఫిడెన్స్ మాకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి జగన్కి వచ్చేది 15 సీట్లే, నాకు వచ్చేది 160 సీట్లు వస్తాయంటారు. మేము వై నాట్ 175 మేము అంటున్నాం కదా, అది మీరు పరిగణలో తీసుకోండి. వస్తాయంటారా 160? నా ఉద్దేశం, నా వ్యక్తిగతం, నేను కార్యకర్తను కాబట్టి చెప్తా ఉన్నాను. వై నాట్ 175 అఫ్ కోర్స్, బట్ 151 సీట్లకు మించి వస్తాయి నా సొంత అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి 160 సీట్లు వస్తాయంటారు కదా సార్. వస్తే ఆయనే ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకోవచ్చు కదండి. నేనే ముఖ్యమంత్రి, నేను చంద్రబాబు సపోర్ట్ చేయను, నా ముందు జగన్ అంత అని పలకొచ్చు, తప్పులేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి 160 సీట్లు వచ్చేటప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు. ఆయన సింగిల్గా పోటీ చేయాలిగా. ఆయనకే 150-100 సీట్లు వచ్చేటప్పుడు ఆయనే చంద్రబాబుని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నేను ఓడిస్తాను, నాకే వస్తాయి 100 సీట్లు, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోలేకపోతున్నాడుగా. నాకు 25 చాలు, 3 పార్లమెంట్ చాలు అని ఆయన అంటా ఉన్నాడు. మరి దాని ఉద్దేశం ఏంటి? ప్రజల్లోకి ఏం మెసేజ్ వెళ్తుంది? మళ్ళీ ఎందుకని సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నారంటే ఆయన 2 సార్లు ఎన్నికలు చేశాడు, ఒక ఎమ్మెల్యేకి గెలవనేటటువంటి వ్యక్తి, ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉండనేది మాకు నమ్మకం లేని వ్యక్తిత్వం. 25 సీట్లు పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? యు ఆన్సర్ దట్ క్వశ్చన్, ఐఎమ్ ఆస్కింగ్. చెప్పండి సార్, మీరే చెప్పాలి దానికి కూడా. ఇంకా వచ్చినాయిలే. మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర కూడా చేశారు కదా సార్. చేశారు, వాళ్ళకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు, చెయ్యొచ్చు, పెంచుకోవచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇక్కడ నిలబడితే గెలిచే అవకాశాలు ఉన్నాయంట ఈసారి? ఏమంటే చాలా లిమిటెడ్, గెలుస్తుందని కూడా మాకు నమ్మకాలు లేవు. గతంలో ఆయన చేసినప్పుడు ఎక్కడ గెలవగలిగాడు? భీమవరంలో గెలవగలిగాడా? గాజువాకలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉందని ఆయన కంటెస్ట్ చేశాడు, బట్ ఈజ్ నాట్ గెయిన్. సో ఆయన చెప్పుకుంటారు, తప్పే ఉంది, తప్పులేదు. పవన్ కళ్యాణ్ వల్ల అవదు. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ గాడు, ప్యాకేజ్ గాడు, ఆడు వేస్ట్ వాడు, ఆడు వల్ల అవదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సినిమాలో తప్ప రాజకీయంగా పనికిరాడు. పార్టీ జగన్తో పాటు పార్టీ పెట్టాడు 9 సంవత్సరాలు, ప్రతిపక్షంగా 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఒక్కసారి ఎమ్మెల్యే కానీ గెలిచిండు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్తో పాటు పెట్టినాడుగా. ఆడు మాట సినిమా డైలాగ్ చేస్తే సరిపోదు. అక్కడ జనంలో ఉండాలా, దమ్ము ఉండాలా. ప్రజల కష్టాలు నాకు తెలుసు, ఏం తెలుసు వాడికి? సినిమాలో షూటింగ్ సినిమాలో చేసినట్టు కాదు, ఇక్కడ చేయాలా, జనంలో ఉండాలి, జనం నాళ్లే ఉండాలా, దమ్ము ఉండాలా చేయాలంటే. మళ్ళీ పవన్ కళ్యాణ్ సభలు పెడితే వెళ్తున్నారు కదా జనాలు చాలా మంది. సభలుగా స్టూడెంట్ పర్వంగా మామూలుగా సినిమా హీరో కదా వెళ్తారు, అంతే. ఓట్లు లేని వెళ్తారు, ఓటు పరంగా అయితే జగన్కి వేస్తారు. అది చంద్రబాబు కానీ ఆయన పోటీకి చేస్తే ఎట్టుంటుందండి? సింగల్ పోటీ చేయమనండి. నేను ఎలా పోటీ చేస్తే మీకు ఎందుకు? దేశం బాగుపడాలంటే నేను రావాలంటున్నాడు కదా. ఎవరు ఆయన సీఎం పద జాతర కావాలంటున్నాడు కదా సీఎం, నేను అయితే మంచి జరుగుద్ది అని. ఆయనకి ఇచ్చేది నమ్మకం గ్యారెంటీ లేదుగా. గ్యారెంటీ ఏది? మళ్ళీ ఇద్దరు టీడీపీ జనసేన పొత్తులతో పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది అన్న? మరే నేను ఒక చిన్న మాట్లాడుతాను. నిన్ను మీరు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు, నీకు ఒక 50 సీట్లు అన్నా, నాకు 150 సీట్లు అని అంటుండు. మరి నీ మాట కలిసిద్దే, తర్వాత ఆయన మాట కలిసిద్దే. నువ్వు నేను చేస్తున్నాను, నువ్వేం చేస్తావు? అలానే ఉందంటారు ఇప్పుడు. ఏం చేస్తావు నువ్వు? మీరే చెప్పాలి. నేను చెప్తున్నాను, నేను నిన్ను అడిగాక నువ్వేం చేస్తావు? మరి అది అంతే. రేపొద్దున దంగరా బాబు నీ 30 సీట్లు అడుగులు దంగరా బాబు అంటాడు. ఇసవండి ఎన్ని నమ్మలా? అధికారం రావద్దని 100 చెబుతురు, 100 చెబుతురా. అది ఇచ్చాక తర్వాత చంద్రబాబు ఈడమైపోవాలా? అలానే ఉందంటారా పక్కాగా? మరి పవన్ కళ్యాణ్ ఇట్లా నాకు 160 సీట్లు వస్తాయి, జగన్ 15 సీట్లు వస్తాయంటున్నారు. అవి వచ్చాయి వాళ్ళకి కాబట్టి చెప్పి చెప్పుకుంటున్నారు. అది అంతే. సీట్లు తగ్గినా కానీ పక్కాగా జగనే. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు అన్న? పవన్ కళ్యాణ్ ఆడు ఎదవా, కొజ్జా. పవన్ కళ్యాణ్ ఆడు కొజ్జా. 10 ఏళ్ళ అదిగో నిజంగా పవన్ కళ్యాణ్ మగోడైతే వాడు టీడీపీ ఇప్పుడు ఆపదలో ఉందిగా, టీడీపీ ఓడిపోతుంది, వీడు వాల్చుకోవాలి, వీడికి బలం ఉంటుంది, పవన్ కళ్యాణ్ వాడికి బలం ఉంటుంది. కానీ ఆడేం చేశాడు? దీంట్లో విలీనం చేశాడు. వీళ్ళంతా జనసేన వాళ్ళు కాదుగా, మళ్ళీ సీఎం చేయండి అని చెప్పి అంటాడు. ఎందుకు చేస్తారయ్యా? ఆయనకి అంత టాలెంట్ లేదుగా. ఆయనకి పవన్ కళ్యాణ్ వాడికి అంత టాలెంట్ లేదు. ప్రజల కష్టాలు తెలిసినోడైతే టీడీపీ గవర్నమెంట్ ని ఇటే పక్క వాల్చుకోవాలి, కానీ టీడీపీలోకి వెళ్ళి సంగనాకి తట్ట టీడీపీ సంగనాటం ఏంటి? వీళ్ళంతా పార్టీ వాళ్ళంతా
క్లాస్ పార్టీ అంట కట్టుకున్నాం మేము ముందు పోసుకోవడం చూడు ఆ క్లాస్ పార్టీ అది మేము ముందు పవన్ కళ్యాణ్ కూడా జగన్ నీ బతుకెంత నువ్వే ఆడి బతి ఎంత ముగ్గురు పిల్లలు చేసుకొని ఆడి బతికేంటి ఆడేంటి ఇస్తాడు ఆడేంటి జనాలకి ఏం మెసేజ్ ఇచ్చేదేంటి ఆడు జనాలకి ఇచ్చే మెసేజ్ ఏంటి ఏమిస్తాడు మెసేజ్ మీరెందుకు దద్దమ్మలారా మాట్లాడేదని అంటాడు కదా పెళ్లిల గురించి మీరెందుకు దద్దమ్మలారా అంటే ఏంటి ఇప్పుడు జనాలకి ఏం మెసేజ్ ఇస్తాడు ఇప్పుడు మేము ఉన్నామండి నేను ఎంపీఎల్ఏకి పోటీ చేస్తా నేనేం చేయాలి నేను ముగ్గురు పిల్లల్ని చేసుకున్నానా అది మెసేజా ఒక నాయకుడు అనేవాడు మెసేజ్ ఏమి ఇవ్వాలి ముగ్గురు పిల్లలు చేసుకోమంటాడా ఏంటి నువ్వు అక్కడ తూర్పు గోదావరి కాదు ఒక నువ్వు చూడు వచ్చి నాయన గారి ముందు వాడు ఇంకో 10 పెళ్లిళ్ళు చేసుకోమండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్న ఓటేస్తారు అడిగి అది అంతే బయట వాళ్ళు లేరు కాబట్టి ఓటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేస్తారు ఇంకో 10 పెళ్లి చేసుకోమని అంతే మీరు కూడా చేసుకున్నట్టు కదా మాకేం అవసరమయ్యా మేము లెక్కించుకుంటే కాపురం చేసేవాళ్ళం ఇట్లా బోగర్తనం చేసేవాళ్ళం కాదు బోగర్తనం చేసేవాళ్ళే 10 పెళ్లి చేసుకుంటాం వ్యక్తిగతంగా మాట్లాడితే చెప్పులతోనే సమాధానం చెప్తాను మాకు బూట్లు ఉన్నాయి ఆడు చెప్పులనే మాకు బూట్లు ఉన్నాయి మాకు బూట్లు ఉన్నాయి ఆడు చెప్పులే ఉంటాయి మాకు బూట్లు ఉన్నాయి ఇగో ఇటు చూపి ఆ జనం మొత్తం బూట్లు ఉన్నాయి ఆడి దగ్గర చెత్త చెప్పులు ఉంటే జనం చెప్పులు జనం బాసు మీకు ఒకటే చెప్తున్నా ఈ పరిసర ప్రాంతాల్లో TV5 కానీ ABN కానీ ఉంటే ఒకసారి రమ్మంటున్నా ఈ జనాన్ని చూసి అడ్డుంటే పారిపోయారో లేదో కూడా తెలియట్లేదు కానీ వాళ్ళు ఎక్కడ దాకా ఉన్నారో తెలియట్లేదు ఒక్కసారి ఈ జనాన్ని కూడా కేవలం డబ్బులు ఇచ్చే తెప్పించాలని డబ్బులు ఇచ్చాలని తెప్పివాడు నేను ఎందుకు వెళ్తాను ఇస్తా డబ్బులు ఇచ్చాలని తెప్పివాడు నేను ఇస్తా 6 ఎకరాల భూమి లోకేష్ బాబు వచ్చాడు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు ఎంతమంది వచ్చారు ఎక్కడ నడవడానికి ఖాళీగా ఉంది రోడ్డు అంతా ఖాళీ లోకేష్ బాబు నడుతుండే ఈ జనాలు కూడా డబ్బుకి మందుకి బీరు బాటిల్ కోసమే వచ్చారు ఇక ఆడవాళ్ళు డబ్బుకి మందుకు వస్తారా మగవాళ్ళు అంటే వచ్చి లేడీస్ అమ్మా మీరు ఏ మందు తాగుతారమ్మా వాళ్ళు తాగుతారండి ఏమన్నా పద్ధతిగా ఉందండి మాట్లాడడానికి మనం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రావాలని చెప్పి సార్ అన్న పవన్ కళ్యాణ్ ని మా ఓటు ఎవరికేమంటారు అని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు జనసేన ఓటేయమంటారా టీడీపీ ఓటేయమంటారా మాట చెప్పండి మరి ఇప్పుడు ఉమ్మడిగా కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎలా వచ్చారు సిగ్గు చేరు ఉంటాడు చేరన్న మగోడు తరంగా ఒక్కడి గారా మీరు యాత్ర ఓటు అయితే మేము ఒక్కడి వేరా మేము పవన్ ఫ్యాన్స్ నువ్వు ఒక్కడ వస్తే ఒకటి చేస్తాం కానీ నువ్వు ఎవడో మాట గుర్తు ఓటు వేస్తాడా అంటే మా ఓట్లు ఇచ్చుకొని అమ్ముకుంటాడా ఇప్పుడు అమ్ముతారు మా ఓట్లు మేమన్నా పబ్లిక్ అంటే ఇటు మా ఓట్లు తీసుకెళ్ళి ఎవడు అమ్ముకుంటాడు గెలవడన్నా జగనన్నమ్మా జగనన్న ఎందుకంటే ఏంటన్నా కెమెరా చూపానా ఏంటి అక్కడ మొత్తం చూపా సార్ ఏంటన్నా నువ్వు డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇస్తే అన్నా డబ్బులు ఇస్తే వస్తే జగన్తో డబ్బులు ఇస్తే వచ్చి జగన్ కదా ఎంతమంది డబ్బులు ఎడతాడా ఎవడన్నా బ్రో మేము ఈ రోజుకి మేము ఇక్కడే ఉంటాం వాళ్ళని మేము పిలిచాను కదా మేము వాళ్ళకి ఇస్తాం అది ఉంటుందా మరి పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వాళ్ళని గుడ్డలు తీసి కొడతా అంటాడు కదా దాని గురించి అన్న 2300లో ఎవడు గొడ్లు తీసుకున్నారో పబ్లిక్ తెలుసు గొడ్లు ఉప్పు తెస్తా ఉంటాం వేరు ఉప్పు తీపించడం వేరు కదా ఉప్పు తీసింది ఎవడికో ఆడు తెలుసు గొడ్లో ఎవడికి ఇచ్చారు ఎవడు ఉప్పు తీసారో ఏంటో ఉంటది కొడతా చేత కాదు చేసేవాడు ఎప్పుడు చెప్పడు చేసి చూపిస్తా జగన్ లాగా మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందనే వేరు ఆయన చిరంజీవి గారికి ఉన్న అభిమానం వాళ్ళ అన్నయ్య రెండో అన్నయ్య నాగేంద్ర బాబుకు ఉన్న ప్రమేయం వాళ్ళది వేరు ఈయన ఒక పబ్లిక్గా నేను చెప్పాలంటే ఈయన ఎదవ ఎందుకంటే బాబాయ్ ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాయి సుఖమేముంది నీది నువ్వు డైరెక్ట్గా నువ్వు వేడు నీకెన్నైనా చెప్తాం నీది నువ్వు వేడితే నీకెన్నైనా చెప్తాం నీకు నేను సపోర్ట్ చేస్తాను నేను నీ పార్టీ ఇంతకుముందు
నీ ఫ్రాన్స్గా నేను నీకు సపోర్ట్ చేయనా ఇవాళ నువ్వు ఇంకోటి ఎందుకని మారుకోవడం ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకంగా మారారు మళ్ళీ మీరు మారడం అంటే నువ్వు అయ్యి మనకి కూడికి లేకుండా చేసి గుడ్డకు లేకుండా చేసి వర్షాలు లేకుండా చేసి పోయి మొత్తం అన్నీ పోతే దేనికి ఉపయోగం అని నేను ఖండిస్తున్నా. నాకు ప్రజల కష్టాలు తెలుసు, పవన్ కళ్యాణ్ వస్తేనే రైతులు బాగుపడతారు అంటున్నాడు కదా. చిచ్చి నో డౌట్ నో ఎంట్రన్స్ అయ్యే మాట్లాడతాక అవకాశమే లేదు, ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక సన్నాసి. జగన్ వైనాడు 175 అంటున్నాడు. మీరు వైనాడు 175 అంటే మేము నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటామా? మాకు మేము చదువుకోలేదు, మాకు తెలియదు. మాకు హిందీ గురించి ఇంగ్లీష్ గురించి మాకు తెలీదు. మేము తెలుగు నాకు 170 సీట్లు వస్తాయని జగన్ అంటుంటే పవన్ కళ్యాణ్ నాకు 160 సీట్లు వస్తాయంటున్నాడు. 160 6 సీట్లు కూడా రావు. రావండి. జగన్కే 15 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. అవును వస్తాయి. 156 రాలేదా పోయినసారి? ఇప్పుడు రావా? ఈసారి జగన్కి వచ్చేది 15 సీట్లే. పోతే ఇతరులకి వాళ్ళకి ఓ 10-15 పోయినా 176లో మాకు 140 సీట్లు కన్ఫర్మ్ అని నేను చెబుతున్నా. ఏ నమ్మకంతో చెప్తున్నావు బాబాయ్? మా జగన్ మీద ఉన్న నమ్మకంతో, మా తమ్ముడి మీద ఉన్న నమ్మకంతో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ అంటే హీరో లేకుండా తప్ప ఇలా వచ్చి ఆయన జీరో అవ్వకూడదుగా. నాకు ఏం అవసరం రాజకీయాల్లోకి రావడానికి కోసము, నాకు కేవలం ప్రజల కష్టాలు తెలుసుకోవడం రాజకీయాల్లోకి వస్తున్నాను. లేదండి, అది అన్ని ఉట్టి మాటలు. ప్రజల్లోకి రావాలి, కష్టాలు తెచ్చినప్పుడు ముందు కష్టాలు చేసుకుంటూ రావాలి, ప్రజల ఆపదలు చూసుకుంటా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ రావాలి ప్రజల నుంచి వచ్చేవాడు. అంతేగాని సడన్గా సినిమాలు తీసి అన్ని ఇలా జంపు చేసినట్టు ఉండే అది డబ్బు కోసం తప్ప ప్రజల పరిపాలన కాదండి. అది అడుకోమని ఛాన్స్ ఎక్కడ కాదు. సినిమాల్లో మా కోసం కాదు, ఆయన కాపు సంఘాల కోసం, మా కోసం కాదు. ఆ చంద్రబాబు నాయుడు కోసం, కాపు సంఘాల కోసం, మన కోసం కాదు. జగన్ గారు అందరినీ చూస్తాడు. అవును, ఆయన బాగా చూస్తాడు. సినిమాలు తీయమని బాగా సినిమాలు తీస్తే జనాలు చూస్తారు. పార్టీ మాకొద్దు, జగనన్న పార్టీ మాకు కావాలి. మళ్ళీ జగనన్న రావాలి. మేము జగన్ గారికి ఛాన్స్ ఇస్తామండి. మేము ఎవరికి ఛాన్స్ ఇవ్వము. మాకు జగన్ అన్ని ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, లగలేనోడికి పింఛన్ ఇస్తున్నాడు, అన్ని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళని కాదని ఎవరినో ఎందుకు వేస్తాం? ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అవుతున్నారు, ఇస్తారా పవన్ కళ్యాణ్? మేము ఇవ్వండి. మేము జగన్ కే ఇస్తాం. మేము పవన్ కళ్యాణ్ గట్టి ఇవ్వండి, ఎవరికి ఇవ్వం. మా అన్నయ్యకే మేము ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ లేదు అసలు. అది పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ప్రజల్లో పవన్ కళ్యాణ్ అనేది లేదు, స్టాక్ లేదు. జగన్ తర్వాత ఎవరు లేదు. పవన్ కళ్యాణ్ అనే మాట లేదు అసలు. వద్దు. పవన్ కళ్యాణ్ దేనికి ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఏ పార్టీ ఎప్పుడు వెళ్తాలి ఇలా పేదోడి వల్ల ఆడు ఆడుంటుండో రోడ్ ఎమ్మడు అద్దుకుంటుండే పట్టించుకోవాలా. ఈ జగనన్న అన్ని కష్టాలు అద్దుకున్నారు అని చెప్పి అది సెంటైనా అరసెంటైనా ఇచ్చి వాళ్ళు శుభ్రంగా బతకాలి, సొంత ఇల్లు అనేది ఉండాలి అని చెప్పి అది సెంటైనా ఆడు అడచోడు సమాధి అనేది ఆ సమాధిలోనే మా జగనన్న ఇచ్చింది మాకు గొప్ప ఆస్తి. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.